మ్యారేజ్ అంటే ఇద్దరి బంధం. కానీ డెసిషన్స్‌లో అంటే నిర్ణయాలలో ఎప్పుడు థర్డ్ పర్సన్ వాయిస్ లౌడ్‌గా ఉంటే ఆ రిలేషన్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది చెప్పండి? అర్థం కాలేదా? చెప్తా ఉండండి. మన ఇండియన్ సొసైటీలో మ్యారేజ్ అనగానే 2 ఫ్యామిలీస్ కలిసిపోవడం అనేది భావిస్తా ఉంటారు. కానీ ఇక్కడ ఈ కలయికలో ఎక్కువ సార్లు బౌండరీస్ అనేవి మాయమవుతూ ఉంటాయి. బౌండరీస్ అనేవి పెట్టుకోరు. అసలు కొన్ని ఇళ్లలో ఇప్పటికి కూడా వాళ్ళ సంసారానికి మూడో వ్యక్తులు అంటే ఇరు పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి వీళ్ళకి మధ్య హద్దులు వెంటనే పెట్టరు. పెట్టుకోవాలని కూడా అనుకోరు. ఎగ్జాంపుల్, హస్బెండ్ అండ్ వైఫ్ పర్సనల్ ఇష్యూస్‌ని రిలేటివ్స్ తోటి డిస్కస్ చేయడం, పేరెంట్స్ కాన్స్టెంట్‌గా వాళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడం, మా ఫ్యామిలీలో రూల్స్ ఇవే అని ఇంపోజ్ చేయడం ఇలాంటివి. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుందంటే భార్యాభర్తల మధ్య పర్సనల్ స్పేస్ అండ్ ప్రైవసీ అనేది లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ట్రస్ట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. అంటే నమ్మకం అనేది పోతూ ఉంటుంది. ఎందుకంటే కపుల్ డెసిషన్స్ తీసుకోవడం కన్నా బయటి వారి మాటలను ఫాలో అవ్వడం అనేది అక్కడ మొదలవుతూ ఉంటుంది. దీనివల్ల ఏమైతాయి, ఫైట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న బీటలు కాస్త భయంకరమైనటువంటి అగాధాలుగా మారుతూ ఉంటాయి. మరి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బౌండరీస్ పెట్టడం అనేది మీరు వేరే పెద్దవాళ్ళకు కావచ్చు, వేరే వాళ్ళకు కావచ్చు డిస్రెస్పెక్ట్ కాదది. అంటే పెద్దవాళ్ళను అవమానించడం కాదక్కడ. బౌండరీస్ అంటే ఒక ప్రొటెక్షన్. ఫ్యామిలీకి గౌరవం ఇవ్వండి. కానీ రిలేషన్‌షిప్ డెసిషన్ మాత్రం మీరిద్దరు కలిసి తీసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. ఏంటి? సరేనా? ఇలాంటి ఎమోషనల్ ట్రూత్స్ మీరు ఇంకా తెలుసుకోవాలంటే ఈ పేజీని ఫాలో అవ్వండి.